శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం కొన్ని విషయాల్లో మన హైందవ సంప్రదాయ ఆచారాల్లో పెద్దలు మనకు అందించినటువంటి ఒక గొప్పమైన విషయాలు నాటి ఋషుల సంప్రదాయం నుంచి మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మన ప్రశ్నలో రాత్రిపూట తలస్నానం చేయకూడదు ఎందువల్ల అనే ప్రశ్నకి ఒక ధర్మ సందేహానికి మనం ఇలా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా సూర్యోదయము మొదలు సూర్యాస్తం వరకు మనము ఏది చేసినా సూర్య ఆరాధన అవుతుంది. అందువల్లనే పూర్వకాలంలో ఋషులు తపస్సు చేయడానికి తమ నదీ తీరాల చెంత ఆశ్రమాలు నిర్మించుకొని ఉషకాలంలోనే నదులకు వెళ్ళి ఆ నదులు పవిత్రమైనటువంటి విధంగా చల్లని గాలితో ప్రకాశవంతంగా ప్రశాంతతగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో నదుల స్నానం చేసి జల తర్పణాలు వదిలి అనుష్ఠానముగా భగవత్ ఆరాధన చేయడం ఉషకాలంలో చాలా మంచిదిగా ప్రారంభమయ్యి సూర్యోదయం అయిన తర్వాత ఆ యొక్క సూర్య కిరణాలు భూమిపైన వికసించినప్పుడు ఉదయ సంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య అని అనుష్ఠానం చేసిన సమయంలో కూడా సంధి అంటేనే కలయిక. తూర్పు దిశలో సూర్యనారాయణుడు ఉంటాడు కాబట్టి ఏదైనా అనుష్ఠానాలు చేయడానికి ఒక పవిత్రమైన ప్రదేశంగా గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే విధంగా సూర్య గాయత్రిని మంత్రాన్ని మనము జపిస్తూ అటువంటి సవిత్రుని సూర్యనారాయణ ఆరాధించడం శ్రేష్టం. కాబట్టి మధ్యాహ్నం అంటే దినం, అలాగే సాయం సంధ్య అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి చీకటి పడుతుంది కాబట్టి అటువంటి మధ్యకాలం. కాబట్టి ఇప్పుడు మన ప్రశ్నలో రాత్రిపూట ఎందుకు చన్నీళ్ళతో స్నానం చేయకూడదు, తలస్నానం అంటే అది చాలా దోషభూషితమైంది. ఎందువల్లంటే రాత్రి సమయం చీకటి సమయం. మనకు ఎప్పుడైనా సరే సూర్యాది నుంచి సూర్యాస్తమయం వరకే ఎటువంటి స్నాన సంధ్యాదులు చేయాలన్నా మనకు సమయం. అలాగే రాత్రిపూట తలస్నానం చేయడం అనేది ఒక అశుభ సూచకం. అందులోనూ రాత్రిపూట స్త్రీలు కూడా తలస్నానం చేయకూడదని శాస్త్ర సమ్మతం. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయడం అనేది ఒక అశుభదాయకం, అశుభ సూచకం. కాబట్టి మనము ఉదయకాలములో స్నానం చేసినప్పుడు తలస్నానం చేయొచ్చు, కానీ రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదని మనకు ఋషులు మనకు అందించినటువంటి ఒక శాస్త్ర సమ్మతం. అయితే మనం ఏదైనా సరే ఒక అశుచికి ఒక అశుచి వారి ఇంటికి వెళ్ళి వచ్చి వారిని పలకరించి వచ్చినప్పుడు కానీ ఒక అసందర్భమైనటువంటి అశౌచాలు జరిగినప్పుడు ఇంటికి వచ్చిన తరువాత ఇంటి ముందరే కాళ్ళు కడుక్కొని వచ్చి ఆ యొక్క బట్టలన్నీ కూడా బాగా తడిపేసి ఆ సమయంలో మాత్రమే తలస్నానం చేసి, ఎందుకంటే అశుభ కార్యక్రమాలకు అశుచి కార్యక్రమానికి వెళ్ళొచ్చాం కాబట్టి. అంతేకాని మామూలు రోజుల్లో ఎప్పుడూ కూడా రాత్రిపూట తలస్నానం చేయకూడదని ఒక శాస్త్ర సమ్మతం. స్వస్తి.